రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తన తనయుడు జీవి సుందర్ కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కోరారు. జంగారెడ్డిగూడెంలో ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నందు విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్ అధ్యక్షతన హర్షకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రశ్నించే గొంతు కావాలన్నా, నిరుద్యోగులకు గ్రాడ్యుయేట్స్ కు న్యాయం జరగాలన్నా తన తనయుడిని ఎమ్మెల్సీగా గెలిపించాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యేక హోదా తీసుకురావచ్చని అన్నారు. మెగా డిఎస్సి పై మొదటి సంతకం పెట్టినప్పటికీ నోటిఫికేషన్ విడుదల ఏమైందని అన్నారు. ఈ సందర్భంగా హర్షకుమార్ ను పలువురు శాలువా పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, మానుకొండ కిషోర్, మౌలా సురేష్, జితేంద్ర, రవి, పైడిమల కృష్ణ, దావీద్, గంజి వినోద్, పంగిడిగూడెం సర్పంచ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంకి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఓటర్లు కూడా మరి అనతి కాలంలోనే ఈ కాన్స్టిట్యున్సీ, ఈ పట్టణం కూడా చాలా పెరిగింది. ముఖ్యంగా ఈ రోజున గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో అబ్బాయి జీవి సుందర్ ఈ ఉభయ గోదావరి జిల్లా క్యాండిడేట్ కింద నిల్చున్నాడు. ఎందుకు సుందర్కే ఓటేయాలి అని మీరు అడగొచ్చున్నాను. చాలా మంది 35 మంది నిల్చున్నారు కదా, దాంట్లో కూటమి అభ్యర్థి ఉన్నాడు, ఇంకా 34 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. వీళ్ళందరిలో లేని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు మేము సుందర్కి వేయాలని చెప్పి మీరు క్వశ్చన్ చేసి, బట్ సుందర్ ఈజ్ ఏ డిఫరెంట్. ఎందుకంటే తను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక ఎడ్యుకేషనలిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు, ఇండస్ట్రియలిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే కాకుండా ఒక సొంత మేనిఫెస్టో పెట్టుకున్నాడు. 35 మందిలో 34 దీని ఒక్కడే సొంత మేనిఫెస్టో పెట్టుకుని తను నెగ్గితే ప్రజలకు ఏం చేస్తాడు, తను నెగ్గితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, ఎంఎన్సి కంపెనీల ద్వారా మూడింటిని అనుసంధానం చేసి ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ధ్యేయంతో తను పనిచేస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఒక జాబ్ మేళాస్ ప్రతి కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళాస్ చాలా మంది జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం, ప్రతి ఇయర్ జాబ్ మేళాస్ కంటిన్యూస్ గా జరపాలన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు. అలాగే చాలా మంది వ్యాపారం చేయాలని అనుకుంటా ఉంటారు. వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా మందికి వాళ్ళకి వ్యాపారంలోకి ఎలాగెళ్ళాలి, కంపెనీ పెట్టడం స్టార్ట్ చేయడం కూడా చేస్తారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ ఇచ్చి, తర్వాత సిజిటిఎంస్ లోన్స్ కానీ, ఎస్ఎంఎస్సి లోన్స్ కానీ, వ్యాపారవేత్తలను కూడా క్లాసులు పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో తయారు చేయాలని ఒక దృఢనిశ్చయంతో ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఖచ్చితంగా తన గొంతుకుతో అసెంబ్లీలో, కౌన్సిల్లో నిలదీస్తాడు. అందు గురించి సుందర్కి ఓటేయమనడానికి వచ్చాను.